అర్ధకాలి అన్నపూర్ణ 23 అన్నపూర్ణ కేంద్రాలను మూసేసిన కాంగ్రెస్ సర్కార్. రూ. 5 భోజన కేంద్రాలను 150 నుంచి 127కు కుదింపు. అధికారుల పర్యవేక్షణ కరువు. తగిన భోజన నాణ్యత ఒకే కేంద్రం నుంచి 300 మందికి అందించలేని దుస్థితి. కేసీఆర్ హయాంలో పథకానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు. కేసీఆర్ హయాంలో ఎక్కడికక్కడ అన్నపూర్ణ అని పెట్టిన రూ. 5 భోజనం హైదరాబాదులోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ కేసీఆర్ వచ్చినాక ఆ హైదరాబాదు నుండి వెళ్ళి వరంగల్ మరియు జిల్లాల వ్యాప్తంగా ఎక్కడికక్కడ వ్యాపించి రూ. 5 భోజనంకు సంబంధించిన క్యాంటీన్లు పెట్టిన కేసీఆర్ గారు. ఎందుకంటే నిరుపేద ప్రజలైన కూలీ చేసుకునేవారు, ఆటో డ్రైవర్లు మరియు సిటీకి వచ్చిన వ్యక్తులు వారి దగ్గర పైసలు లేని వ్యవధిలో ఎక్కడ అన్నం తింటారనే ఒక ఆలోచనతో రూ. 5 భోజనం పెట్టడం జరిగింది. ఆ రూ. 5 భోజనంలో కూడా క్వాలిటీ భోజనం పెట్టిన గత ప్రభుత్వం ఎక్కడికక్కడ హైదరాబాద్లో ఎక్కువ పబ్లిక్ ఉంటారు కాబట్టి 150 సెంటర్లను తెరవడం జరిగింది. మరియు జిల్లా వ్యాప్తంగా కూడా అక్కడికి తగిన పబ్లిక్ను బట్టి సెంటర్లు తెరవడం జరిగింది. ఆ సెంటర్లను కంటిన్యూస్గా 10 ఏళ్ల పాలనలో ఏ ఇబ్బందులు ఆటంకులు కలగకుండా నడపడం జరిగింది కేసీఆర్ గారు. దానివలన ఎంతోమంది ప్రజలు ఆనందపడ్డారు. ఎందుకంటే మేము సిటీకి పోయి మా దగ్గర పైసలు లేని పక్షాన రూ. 5 భోజనంతో మేము కడుపు నింపుకున్నామని చాలా మీడియాలలో కూడా చెప్పడం జరిగింది. కానీ హస్తం పార్టీ వచ్చినాక గత ప్రభుత్వం కేసీఆర్ చేసే పథకాలన్నిటినీ ఆపివేయాలనే దుస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన మంచి పనులు మేము అలానే కంటిన్యూ చేస్తే గత కేసీఆర్కే మంచి పేరు వస్తుందన్న ఇంత దురుద్దేశం ఎందుకు అని అడుగుతున్నారు ప్రజలు. నిన్న హైదరాబాద్లో 150 సెంటర్లకు 127 అంటే 23 సెంటర్లను మూసివేయడం జరిగింది. మరియు దానికి పర్యవేక్షణ ఉన్న 127 కూడా పర్యవేక్షణ కరువైంది. అంటే క్వాలిటీ ఉందా భోజనం, క్వాలిటీ లేదా అనేది చూసే నాదుడు కూడా లేదని ఎక్కడికక్కడ మండిపడుతున్న ప్రజలు. ఇది కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు.